హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ద శ్రీ కిచెన్. ఈరోజు మన ఛానల్లో పక్క కొలతలతో చల్లారిన తర్వాత కూడా చిక్కబడకుండా ఉండే సేమియా సగ్గుబియ్యం పాయసాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ కొలతలతో చేస్తే పాయసం చల్లారిన తర్వాత కూడా చిక్కబడకుండా ఉంటుంది. ఈ సేమియా సగ్గుబియ్యం పాయసాన్ని చాలా ఈజీగా రుచిగా మనం తయారు చేసుకోవచ్చు. పాయసం తయారు చేసుకోవడానికి ఒక గిన్నెలో పావు కప్పు వరకు సగ్గుబియ్యాన్ని తీసుకొని 2 లేదా 3 సార్లు శుభ్రంగా కడిగి నీళ్లు పోసి ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలి. ఇలా సగ్గుబియ్యాన్ని నానబెట్టుకోవడం వల్ల తొందరగా ఉడికిపోతుంది. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి అందులో 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి వేడైన తర్వాత కొద్దిగా జీడిపప్పు కిస్మిస్లు వేసుకొని లో ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో 1 కప్పు వరకు సేమియాని వేసుకొని లో ఫ్లేమ్లో ఎర్రగా వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇక్కడ నేను మెజరింగ్ కప్తో అయితే 1 కప్పు వరకు తీసుకున్నాను. మీరు కొలతల కోసం ఏ కప్పునైనా ఉపయోగించవచ్చు. ఇలా వేయించిన సేమియాని కూడా తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి అందులో మనం ఏ కప్పుతో అయితే సేమియాని కొలుచుకున్నామో అదే కప్పుతో 6 కప్పుల వరకు పాలని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను వెన్న తీయని చిక్కటి పాలనైతే తీసుకున్నాను. ఇలా చిక్కటి పాలతో తీసుకోవడం వల్ల పాయసం అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. మీకు కావాలంటే 4 కప్పులు పాలు తీసుకొని 2 కప్పుల వరకు నీళ్ళతో కూడా ఈ పాయసాన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. పాలని మీడియం ఫ్లేమ్ మీద ఒక పొంగు వచ్చేంత వరకు మరిగించుకోవాలి. పాలు మరిగిన తర్వాత నానబెట్టి ఉంచుకున్న సగ్గుబియ్యాన్ని కూడా వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఒక 3 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. మనం ఆల్రెడీ సగ్గుబియ్యాన్ని నానబెట్టుకున్నాం కాబట్టి సగ్గుబియ్యం అనేది తొందరగానే ఉడికిపోతుంది. సగ్గుబియ్యాన్ని నానబెట్టుకోకపోతే కొంచెం ఎక్కువ టైం పడుతుందండి ఉడకడానికి. అలానే ఎక్కువ పాలు కూడా మనకి పడతాయి. సగ్గుబియ్యం పూర్తిగా ఉడికిన తర్వాత ఇలా ట్రాన్స్పరెంట్గా వస్తుందండి. ఇలా వచ్చినట్లయితే సగ్గుబియ్యం అనేది ఉడికిపోయినట్లే. ఇప్పుడు ఇందులో వేయించి పెట్టుకున్న సేమియాని కూడా వేసుకొని కలుపుకోవాలి. వీటిని మరొక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఈ సేమియా సగ్గుబియ్యం అనేవి తొందరగానే ఉడికిపోతాయండి. ఇక్కడ సేమియా కూడా మనకి ఉడికిపోయింది. ఇప్పుడు ఒక 3/4 కప్పు వరకు పంచదారని తీసుకొని యాడ్ చేసుకోవాలి. మనం సేమియా ఉడకముందే పంచదార వేసుకుంటే సేమియా అనేది సరిగా ఉడకదు కాబట్టి పూర్తిగా ఉడికిన తర్వాత మాత్రమే పంచదారని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మీరు పంచదారకు బదులుగా బెల్లాన్ని కూడా ఉపయోగించవచ్చు. బెల్లం ఇప్పుడు వేస్తే పాలు విరిగిపోతాయి కాబట్టి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఒక 2 నిమిషాల తర్వాత బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి. పంచదార పూర్తిగా కరిగిన తర్వాత 1/2 టీ స్పూన్ వరకు యాలకుల పొడిని వేసుకోవాలి. అలానే మనం ముందుగా ఫ్రై చేసి ఉంచుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకున్నాక 1 నిమిషం పాటు ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ పాయసం ఈ కొలతలతో చేస్తే అస్సలు చిక్కబడదండి. చల్లారిన తర్వాత కూడా ఇలానే ఉంటుంది. పండగలప్పుడు కానీ ఏదైనా పూజ చేసేటప్పుడు కానీ ఈ పాయసం చేసి మనం ప్రసాదంగా కూడా నివేదించవచ్చు. తీపి మరీ ఎక్కువగా కాకుండా సరిగ్గా సరిపోతుంది. ఇంతేనండి, ఈజీగా ఇలా సగ్గుబియ్యం సేమియా పాయసాన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని నేను పెట్టే వీడియోస్ నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి.